బాబు రెడీ అయ్యారా? నిశ్చితార్థానికి టైం అవుతుంది. అలాగే. అక్క, నీ కాలు పట్టి బాగుందిరా, ఇప్పుడు బాగుంది. ఒక నిమిషం. రే ఇప్పుడు వద్దురా, ప్లీజ్ రా, నాకు ఇవన్నీ నచ్చవు, అర్థం చేసుకో. ఇప్పుడు నచ్చకపోయినా పెళ్ళయ్యాక ఇవన్నీ అవసరం అవుతాయి బాబు. నిశ్చితార్థం రోజు నుంచే అలవాటు చేసుకుంటే మంచిది. ప్లీజ్ రా. లేకపోతే మా గోపిక ఊరుకుంటుందా? నువ్వు అలవాటు పడేలా చేసింది బాబు. బామ్మ, అక్క, ఏంటి ఏడుస్తున్నావు? అలా ఏడవకూడదు, సంతోషంగా ఉండాలక్క. ఎప్పుడూ నవ్వుతూ ఉండాలి, సరేనా? నేను వెళ్ళి జ్యూస్ ఇచ్చేసి వస్తాను. మనందరం కలిసి ఆడుకుందామే. రండి వెళ్దాం. హాయ్ అంకుల్, జ్యూస్ తీసుకోండి. ఎవరు పంపారు నిన్ను? మా గోపికక్క పంపింది ప్రేమతో. తీసుకోండి తీసుకోండి తీసుకోండి, అప్పుడే జ్యూస్ కూడా వచ్చేసింది. మురారి, ఏమైంది? ఏం లేదు. అంకుల్ అంకుల్, ఆటోగ్రాఫ్ ఇవ్వరా? ఆటోగ్రాఫా? అతనే హీరో కాదమ్మా. హీరోనే. హీరోనా? ఎస్, ఈ ఫంక్షన్ లో అంకులే హీరో. మా గోపికక్క హీరోయిన్. అందుకే ఈ అంకుల్ దగ్గర ఆటోగ్రాఫ్ తీసుకుంటున్నా. పెట్టండి అంకుల్, ప్లీజ్ పెట్టండి అంకుల్. ఇవ్వండి హీరో గారు. ఆ,
పని గుర్తొచ్చిందా? అక్క బుక్ ఇవ్వు. ఇవ్వక్క. బామ్మ, ఏమండి మా బామ్మని ఏమైనా చూసారా? కనపడలేదమ్మా. చూడలేదా? బామ్మ ఇక్కడున్నా. ఏంటి సత్య, ఈ ఉరుకులు పరుగులేంటి? పనులత్తయ్యా, నిశ్చితార్థం పనులు. అసలు వాళ్ళకంటే నువ్వే ఎక్కువ హడావుడి పడుతున్నట్టున్నా? అబ్బే అదేం లేదత్తయ్యా. బామ్మ, మా బామ్మ కనిపించకపోతేను. ఆవిడ కనిపించకపోవడం ఏంటమ్మా? అవసరమైతే అందరినీ మాయ చేయగలదు, మాయం చేయగలదు. అలాంటిది ఆవిడెక్కడ మాయమైపోతుంది? పైగా నిన్నొదిలి ఆవిడెక్కడికి వెళ్తుంది? ఇక్కడే ఎక్కడో ఉండుంటుంది. చూడు. ఆహా, చూస్తాను మావయ్య గారు. అత్తయ్య గారు మీరు వెళ్ళండి. మీరు వెళ్ళండి మావయ్య గారు, వెళ్ళండి. రండి. వెళ్ళండి. అసలే నేను ప్రాబ్లంతో పరిగెత్తుకొస్తే ఇంకో ప్రాబ్లం ఎదురైంది. వీళ్ళొస్తే ఎలా బామ్మ అంటే వచ్చాక చూసుకుందాంలే అంది. ఇప్పుడేం చూస్తుంది నా తలకాయ? తనే కనపడడం లేదు. వీళ్ళు కాని మాధవ్ని గాని చూసారి అనుకో, అమ్మో ఒసే బామ్మ ఎక్కడ తగలడ్డావే? రాధిక, నీకెందుకు రాధిక ఈ పనులన్నీ? ఏంటి గోపిక ఇలా చేస్తున్నా? ఎలా చేశాను? స్వెట్టింగ్ తుడవడం కూడా తప్పేనా? అలా కొట్టి పారేయకు. నువ్వు నా చెమట తుడవడం కాదు, నా మనసులో బాధను కూడా తుడిచేస్తున్నా. అబ్బా,
ఏమైంది? నీ భారీ డైలాగులకి నా గుండె అదిరింది. అదే చెప్పాను, ఈజీగా తీసి పారేయొద్దు అని. నువ్వు చేస్తున్న సహాయానికి నీ రుణం చాలు. ఆపు బాబు. ఇంత ఆహ్లాదకరమైన వాతావరణాన్ని గుండె బరువెక్కేలా మార్చుకో. ఫ్రెండ్స్ మధ్య రుణాలు ఉండవు. కావాలంటే నీ తృప్తి కోసం ఒక పని చెయ్యి. ఏంటది? బామ్మా ఎక్కడ చచ్చింది? మా పెద్దవాడి దగ్గర నువ్వెందుకే పోయాడుకోపా. అసలు ఏం జరిగిందంటే రా బామ్మా, ఏమిటి? చెప్తాను, రా. నేను మళ్ళీ వచ్చి చెప్తాను. రా. మీరు అలా కూర్చోండి కూర్చోండి. ఏమైంది? ఏమైంది? అటు చూడు. ఏం మాట్లాడవి? బెల్లం కొట్టిన రాయిలు అలా ఉన్నావు. వాళ్ళు వచ్చాక చూసుకుందాం అన్నావుగా. వచ్చేసారు, ఇప్పుడేం చేస్తావో చెయ్యి. నాకైతే ఈ నిశ్చితార్థం అయ్యేలా కనపడడం లేదు. మాధవ్కి గతం గుర్తొచ్చేస్తోంది కూడా బామ్మ. ఏంటి? అవును బామ్మ. ఏమే ఇప్పుడు ఏం చేద్దామే? నాకు కూడా కాళ్ళు చేతులు ఆడటం లేదు. నీకు కాళ్ళు చేతులు ఆడకపోవటం కాదు, ఏదో ఒకటి ఆలోచించు బామ్మ. ఒక్క నిమిషం పట్టుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ. నువ్వెప్పుడు నన్ను వదలకు. ముఖ్యంగా ఈ నిశ్చితార్థం అయ్యే వరకు ఇక్కడే ఉండు. నేనెక్కడికి వెళ్తాను గోపిక? నీ నిశ్చితార్థం అయ్యేదాకే కాదు, నా మాధవ్ దొరికేదాకా నీతోనే ఉంటాను. అంటే అంటే నీ మాధవ్ వస్తే నన్ను మర్చిపోతావా? అయ్యో, ఎలా మర్చిపోతాను? మాధవ్ తర్వాత అంతలా నేను ప్రేమిస్తున్నది నిన్నే. అలాంటి నిన్నెలా మర్చిపోగలదమ్మా? అంకుల్ నమస్తే. అంకుల్ నమస్తే. ఆంటీ నమస్తే. నమస్తే అమ్మా. ఎంతసేపు అయింది అంకుల్ మీరు వచ్చి? ఇప్పుడేనమ్మా. మీ మమ్మీ డాడీ గారమ్మా. రండి అంకుల్, చూపిస్తాను. రండి ఆ, రండి పదమ్మా. అంకుల్. రామ్మా పద. రామ్మా రాధిక. అయ్యో, ఏం చేయాలి ఇప్పుడు? ఏం చేయాలి ఇప్పుడు? ఏదో ఒకటి చెయ్యాలి. ఏం చేయాలి ఇప్పుడు? ఏం చేద్దామే?